Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తన పదవికే గండంగా మారిన పరిస్థితి. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ అయింది. అక్కినేని కేటీఆర్ వల్లనే సమంతకు విడాకులు వచ్చిందని చెప్పేసి కొండా సురేఖ వ్యాఖ్యలు నిజమే అంటారా? ఏమండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు అయిపోయినాయి. రాజ్ తరుణ్, తర్వాత ఇంకేంటండి దువ్వాడ గారు, అలాగే తెలంగాణలో ఇంకా మాస్టర్, ఇంకా ఎవరో ఇంకెక్కడెక్కడో తెలియదు దిక్కుమాల లవ్ స్టోరీలన్నింటినీ జనం మీద రుద్దు చంపేశారు చాలామంది మీడియాలు. కొంతమంది మీడియా 24 గంటలు దాని మీద చర్చలు. ఇవాళ కొండా సురేఖ్ గారు మాట్లాడితే మాకు తెలియాలి ఏంటి నేషనల్ వాంట్స్ ను, ఆర్నబ్ గోస్వామి గారు అంటాడు కదా నేషనల్ వాంట్స్ ను అని, ఆయన అన్నట్టు మాకు సమంత విడాకుల కారణాలు మాకు తెలియాలి ఏంటండి ఆవిడ మాట్లాడేది కూడా మాట్లాడి చూశాను. అది ఏమన్నా నేషనల్ ఇష్యూనా? అసలు ఏంటి వీళ్ళకి అనుమానం ఏంటి, గొడవ ఏంటి? సమంత విడాకుల కార్యక్రమం ఇవాళ ప్రజలకు తెలియాలని ముఖ్య కార్యక్రమం. ఏం మాట్లాడుతున్నారు నందు గారు మీరు? అది ఏమైనా అర్థం ఉందా? మీరంటే మాట్లాడేదానికి అర్థం ఉందా? అంటే ఒక అంతర్జాతీయ సమస్య. ఐటీఏఆర్ రాలేదు గత 10.5 సంవత్సరాల నుంచి. ఐటీఏఆర్ ఇండస్ట్రియల్ మీరు చూశారు కదా, ఐటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ కారిడార్ ₹1 కేంద్ర ప్రభుత్వం రాలేదు. ఒక జాతీయ ప్రాజెక్ట్ కింద అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద కేంద్ర ప్రభుత్వం దారుణమైన అన్యాయం చేస్తుంది. రైల్వేలలో ఇవాళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా స్కేల్ డౌన్ చేసి ఏదో చిన్నదేదో శంకుస్థాపన తుతుమంత్రం చేసి 5,000 కోట్లకు దించి గత 2 సంవత్సరాల బడ్జెట్లో గుజరాత్కి వేసుకున్న బొమ్మాయించి గుజరాత్కి వేసుకున్న ఏది బుల్లెట్ రైలు కోసం ₹38,700 కోట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే తర్వాత తెచ్చుకుంటాం వాళ్ళకి ఏదైనా కథలు చెప్పుకోండి, కహానీయం సుమంత్రకాన్ని పెట్టుకుంటుంటే దాని గురించి మాట్లాడాలి. ఇవాళ మహిళలు ఆత్మహత్యలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది, అనేక మంది మనం చూసాం ఏం జరిగిందో అని. దాన్ని న్యాయం చేస్తాం, ఇప్పుడు న్యాయం చేస్తాం, దాని మీద మాట్లాడాలి. కారణాలు తెలుసుకోదలుచుకుంటున్నారు ప్రజలు. ఆర్బిట్రేషన్ ఎక్కడ పెట్టుకుంటూ అక్కడికి మీద తరలించుకెళ్ళిపోయారు, దాని మీద కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ కూడా రాలేదు, దానికి కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అది సాధించాలనుకుంటున్నారు. భయాన ఉక్కు ఫ్యాక్టరీ సాధించాలనుకుంటున్నారు. దిక్కుమాల సన్నాసి బ్యాచ్ కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ లేదని చెప్పి సన్నాసి చేత కానీ ఈ అదానీ గారి ప్రభుత్వం అండ్ కంపెనీ ప్రభుత్వం ఇండియా నుంచి చైనా జపాన్ దిగుమతులు చేసుకుని ఐరన్ ఓరు మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ మనకే చేసి ఫినిష్ ప్రొడక్ట్ పంపిస్తాను. ఎందుకు వైబిలిటీ కావట్లేదని తెలుసుకోవాలనుకుంటారు. ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ యువత ఉపాధి అవకాశాలు కలగాలి కదా. ఇవాళ బాగా నెంబర్ 1 స్టేట్కి వెళ్ళింది. ఇవాళ దీని ఉపాధి అవకాశాల కల్పనలో కొంచెం తగ్గుబాటు పట్టింది. ప్రతి యువతకి అద్భుతమైన యువత ఉన్నారు తెలంగాణలో. ఈ యువతకు ఉపాధి నేను తెలుగు జాతి మొత్తం కావాలని కోరుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ ఏ మూలకెళ్ళినా నేను ఆ ఉద్యోగ నాయకుడిలాగా చెత్త ఎదవలాగా ఆంధ్రప్రదేశ్కి కాపాడాలని ఒక ప్లాంటెడ్ చేయబడ ఒక చెత్త ఎదవలాగా తెలంగాణ ప్రజానీకం మీద నేను మాట్లాడాల. నేను గౌరవిస్తాను తెలుగు జాతి బిడ్డలో, ఒకే తల్లి బిడ్డలో తమ్ముడే అనుకుంటాం. అందుకని నేను నా ప్రతి ఒక్కరికి అందుకనే హెల్త్ క్యాంపులు ఆదిలాబాద్ పెట్టినా, మహబూబ్నగర్లో పెట్టినా, లేకపోతే ఖమ్మం జిల్లాలో పెట్టినా నేను పెడతా ఉంటాను. అన్ని చోట్ల కావాలి నాకు. నేను అడుగుతున్నాను, తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే దీని గురించి మాట్లాడకుండా, సమస్యలు ఉంటే దీని గురించి సమంత గారి విడాకుల కార్యక్రమం నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆవిడ మాట్లాడారు. మహబూబాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆవిడ చాలా నిలబడి చాలా గట్టిగా సపోర్ట్గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. గట్టిగా నిలబడ్డారు, సంతోషం. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎంత గట్టిగా విమర్శలు చేసినా తర్వాత సవరించుకుని ఈ మధ్యన మారారు. అంతవరకు ఓకే అండి, అది పక్కన పెట్టండి. నేను అడుగుతా ఉన్నాను, ఆవిడకి ఇచ్చిన మంత్రి పదవి శాఖలో ముఖ్య ఉద్దేశం సమంత గారి విడాకుల. ఆవిడ మాట్లాడింది ఏంటండి, ఒక భర్తని ఒక మాంగారిని పట్టుకుని కోడల్ని తార్చేవాళ్ళుగా ఆవిడ మాట్లాడేది. నేను పదం మీకు బాధగా అనిపించిన ఆవిడ మాట్లాడిన పదం పింపు అంటారు. ఎవరి మీద మాట్లాడి రాంగోపాల్ వర్మ జీవితంలో ఒకసారి ఈ మధ్య కాలంలో ఒక మాట మాట్లాడినట్టున్నారు. ఆవిడ సమంత గారు ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. సమంత గారిని గొప్పగా మాట్లాడారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూ దాని మీద కోర్టులోకి వేసేసారు మిగతా వాళ్ళు. నేను అంటున్నాను, తిట్టింది ఏళ్ళనే సమంత గారికి వీడు చెప్పి సమంత గారు ఓకే అని చెప్పారు, ఫైన్. సమంత గారు సింగిల్ మహిళగా సమంత గారి పట్ల సానుకూల వైఖరితో మనం ఉండాలి, అది పక్కన పెడదాం. అసలు తిట్టింది ఏళ్ళనగా తార్చూడే వాళ్ళని ఏళ్ళు తిట్టారు కదా. ఆవిడ కూడా సురేఖ గారిని కూడా చాలామంది ట్రోల్ చేశారు. అమానుషంగా చేయాల్సింది తప్పది, అది పెట్టి ఖచ్చితంగా ఖండిద్దాం దాన్ని. కానీ అసలు నాకు అర్థం కాదు, దాని మీద మిగతా వాళ్ళు ఖండిస్తే కొంతమంది బ్యాచ్ తయారు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా
పురంధేశ్వరి గారిని, ఎన్టీ రామారావు గారు కుమార్తె గారిని ఏ విధంగా ట్రోల్ చేశారండి. కొంతమంది చెత్త బ్యాచ్, నీచమైన బ్యాచ్ చూశారు మీరు. ఎక్కడ దిగజారిపోతున్నాయి ఈ రాజకీయాలు? కేటీఆర్ గారి మీద మాట్లాడటానికి అనేక అంశాలు ఉంటాయి. ఇవాళ నేను చెప్తున్నాను, అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద మాట్లాడడం కానీ ఎవరినో అడ్డం పెట్టుకుని, తుపాకి అడ్డం పెట్టుకుని ఆ గుండె పేలిస్తే ఆ నాగార్జున గారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఉన్న పర్సనల్ ఇష్యూస్ మీద సమంత విడాకుల కారణాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్ గారి మీదకి ఏం చేస్తే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈవెన్ కేటీఆర్ గారు సమావేశం ఏదైతుందో తీసుకోమనండి. ఇంకా రాష్ట్రంలో సమస్య లేవా? నేను పదే విడాకులే ముఖ్యం. వారు మాట్లాడిన మాట ఐ రెస్పెక్ట్ హెర్ ఆల్సో, అదర్వైజ్ షీఈస్ ఫ్రమ్, మీకు తెలుసు కదా, ఒక వామపక్ష తీవ్రవాద ఉద్యమ సంస్థ నుంచి పనిచేసి వచ్చినాడని చెప్తారు. అలా సరే, మురళి గారు కూడా ఎంత అక్కడ ఆ వ్యవస్థను ఎదుర్కొనడానికి సరే కొన్ని మరగలు చేసి ఉండొచ్చు, కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఎర్రబల్ దయాకర్ గారికి వీళ్ళకి పడదు, చాలా ఇష్యూలు. ఫ్యాక్షన్ యాప్ మీరు ఎక్కడ అనుకుంటున్నారు? రాయలసీమ అనే ఒకే చోట, ప్రతి దేశంలో ప్రతి చోట ఉంది. ఒకదాన్నే చేయొద్దండి. ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యంలో, లేకపోతే ఆ కులాల నేపథ్యంలో, లేదా పోరాటం నేపథ్యంలో బోల్డ్ వస్తూ ఉంటాయి. అక్కడ పోరాడి నిలబడ్డారు, దట్స్ రెస్పెక్ట్ హెర్ అదర్వైజ్. కానీ ఇదేం పద్ధతి అండి?